క్రిస్పీ కార్న్ చట్పట్ మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. క్రిస్పీ కార్న్ చట్పట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా నిజంగా కార్న్ స్వీట్ కార్నే కదా మనం వాడుతున్నాము. అది చూస్తేనే చాలా టెంప్టింగ్ గా. నార్మల్ కార్న్ కూడా వాడచ్చు, మన చాయిస్ అది. కానీ స్వీట్ కార్న్ బాగుంటది కదా. స్టార్ట్ చేద్దాం మరి. ముందుగా బౌల్ ఇక్కడ మనకి డీప్ ఫ్రై ఉంటుంది కదా. అవునండి, వేడి చేసేసుకుందాం. ముందుగా వేడి చేసేసుకుందాం. దీని పనిలో ఇది ఉంటుంది అప్పుడు. ఓకే అండి. ఓకే, ఏం వేస్తున్నారు ఫస్ట్? బియ్య పిండి అంటే వరి పిండి అంటారు కదా. అవును, 3 స్పూన్స్. శనగపిండి ఇది తక్కువ, ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే మనము క్రిస్పీ అన్నప్పుడు శనగపిండి ఎక్కువ వాడదు కదా. అవును. ఇది కార్న్ ఫ్లోర్. ఓకే, ఒక 3 స్పూన్స్ దాకా వాడుకోవచ్చు. చిల్లీ పౌడర్, స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ. కానీ వర్షాకాలంలో కొద్దిగా మనకి అనిపిస్తుంది కారం తినాలి కదా. అవును, లైట్ గా చిల్లీ తురుము. స్పైసీ చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకుంటే ఇది తక్కువ వేసుకోవాలన్నమాట. కలర్ కోసం పసుపు. ఓకే, రైనీ సీజన్ లో అలాంటివి మనకేంటంటే పసుపు వేసుకుంటే ఆరోగ్యానికి కూడా కొంచెం ఏమంటారంటే రైనీ సీజన్ లో జలుబు దగ్గు అలా ఉంటుంది కదా. అవును. అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కోసం. ఓకే, సాల్ట్, లాస్ట్ స్వీట్ కార్న్ మెయిన్ ఇది కదా. ఇవి కూడా ఎక్కువ తీసుకోవచ్చు, లేకపోతే అక్కడక్కడ అంటే మనం దీని నేమే ఇది కదా స్వీట్ కార్న్ చట్పట్ అని. ఎక్కువ ఇవి తీసుకుంటే పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు ఎక్కువ. అవును, ఇది కలిపేసుకోవాలి. ఓకే, సో ఆదిలాబాద్ అన్నారు కాబట్టి మరి అక్కడ స్పెషల్స్ ఏంటండి? అక్కడ ఎక్కువగా ఎలాంటివి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు? స్వీట్ లోనా, హాట్ లోనా, ఏముంటుంది? స్వీట్ లో చాలా ఉంటుంది. అక్కడ మా సైడ్ ఫెస్టివల్స్ అంటే ఆదిలాబాద్ అంటే హాఫ్ మహారాష్ట్ర లాగానే అన్నట్టు. అక్కడ పూరన్ పోలి బూరెలు బాగా చేస్తారు అన్నట్టు. పూర్ణం ఏ ఫెస్టివల్ కైనా పూర్ణం ఎక్కువనే అన్నమాట. ఓకే, కొత్తిమీర, ఓకే. స్పెషల్స్ అయితే మనకి పూర్ణాలతో చేసేవి స్పెషల్. పూర్ణాలతోటి చాలా ఎక్కువ. ఇంకా హాట్ లో ఇక దివాళీకి మన మెత్తడి బిళ్ళలు, కార బిళ్ళలు అలాంటివి స్నాక్స్ చేస్తారు కదా, అలాంటివి. ఓకే, ఓకే. వాటర్ కలుపుకో. ఎక్కువ పోసుకోవద్దు, ఆల్రెడీ మనకు స్వీట్ కార్న్ లో పదన ఉంటుంది కదా. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నవే కదా అవి. ఉడికించుకొని పెట్టుకున్నాయి కదా, దిగుతుంది కొంచెం కలుపుతుంటే. కార్న్ ఎక్కువ ఎంత ఉంటే అంత బాగుంటుంది అన్నమాట. ఇలా గట్టిగా తడిపేసుకొని 1 స్పూన్ ఆయిల్. ఓకే, అంటే మనకు హ్యాండ్స్ కి అతుక్కోకుండా ఉండడానికి. ఒక 5 మినిట్స్ ఇలా తడిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల దాని పదన అనేది గుంజేసుకుంటుంది అన్నమాట. ఏం గుంజేసుకుంటుంది? పదన అంటే వాటర్. వాటర్ అంటారా? అటు సైడ్ మా లాంగ్వేజ్ అంతా. ఓకే, పదన అంటారంట. పదన తడిదనం, చెమ వస్తుంది అంటారు కదా, పదన గుంజేసుకుంటుంది. మీ తెలుగు మరి నేను మాట్లాడే తెలుగు మీరు మాట్లాడగలండి, మీ తెలుగే మీరు మాట్లాడండి. అదే కదా, ఎక్కడికి పోయినా మన స్టైల్ మారద్దు. అంతే, అయ్యే కావాలి కదా. అదే కదా, ఒక ప్రాంతం రుచులు మనం చూస్తున్నామంటే ఆ ప్రాంత భాష కూడా మనకు తెలిసి ఉండాలి. ఇది కాస్త అటు ఇటు అయిందంటే మనం బియ్య పిండి కార్న్ ఫ్లోర్ తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. శనగపిండి లాంటిది మళ్ళీ మనం కలుపుకోకూడదు, ఎందుకంటే మెత్తగా బజ్జీలు అయిపోతుంది అన్నారు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకు సరిపోతుందా? సరిపోతుందండి. ఆయిల్ కూడా వేడైపోయింది కదా. ఒక టెస్టింగ్. ఓకే, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. చిన్నగా వేస్తూ ఉండాలి కదా.
ఇవి కొంచెం ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే స్వీట్ కార్న్ కదా పగులుతాయి అన్నమాట. ఓకే, ముందు చెప్పి బాగా నేను ఈ పొజిషన్ లో కూడా రెడీగా. నేను డీప్ ఫ్రై కి చాలా దూరమే, కొంచెం ఫ్లేమ్ తక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా? అబ్బాయి మళ్ళీ మా వారు హెల్ప్ చేస్తారు ఫ్రై దగ్గర చాలా. కటింగ్స్ ఫ్రై మా వారే. మరి మీరు చేసేది ఏంటి ఇంకా? ఇవి చేయడం. అబ్బా జస్ట్ అంటారు అంతే కదా మరి. అబ్బా మీ వారు గ్రేట్ అయితే, నలభీముడు అనమాట మీ వారు అయితే. హస్బెండ్ అండ్ వైఫ్ అన్నప్పుడు హాఫ్ ఆఫ్ షేరింగ్ చేసుకోవాలి కదా. ఇవి కూడా వంటగదిలో కూడా తీసుకొచ్చారు అయితే మీరు. అంటే ఇప్పుడు మనం లేనప్పుడు వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయిపోతుంది కదా, ట్రయల్ అయిపోతుంది కదా. అంటే ఈ మాట చెప్పి మొత్తం అంతా వాళ్ళకి వంటలు నేర్పించేసి సండే అయితే రిలాక్స్ అయ్యి వాళ్ళ చేత వంట వండించేసి. అంతే కదా. అదే కదా అదే కదా. సో ప్రసన్న చూద్దామా? ఓకే అండి. క్రిస్పీ కార్న్ చట్పట్. ఇంకా తీసేసుకోవడమే. ఎస్ అండి. ఓకే, దీన్ని ఎలా సర్వ్ చేస్తే బాగుంటుంది? లాస్ట్ కు కొత్తిమీర, దేంట్లో అయినా కొత్తిమీర కామన్ కదా, ఆనియన్స్ కొత్తిమీర కామన్ అన్నమాట. ఓకే, ఇది మనం పిండి తడిపేటప్పుడు కూడా ఆనియన్స్ వేసుకోవచ్చు. ఓకే, మన చాయిస్ అన్నట్టు అది. ఇక ఎవరైనా పకోడీ అంటే ఆనియన్స్ వేసుకుంటారు, బట్ ఇప్పుడు నేను వేయలేదు, అదే స్పెషల్. ఓకే, కామన్ గా అందరు వేస్తారు కదా. లాస్ట్ సాస్ తోటి సర్వింగ్ చేసేసి అయిపోతుంది. వేడి వేడిగా క్రిస్పీ కార్న్ చట్పట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్రిస్పీ కార్న్ చట్పట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి తరుగు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మొక్కజొన్న గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. క్రిస్పీ కార్న్ చట్పట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో బియ్యం పిండి, శనగపిండి, కార్న్ ఫ్లోర్, కారం, తరిగిన పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, మొక్కజొన్న గింజలు, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని చిన్న చిన్న పలుకుల్లా తీసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర కెచప్ తో సర్వ్ చేసుకుంటే క్రిస్పీ కార్న్ చట్పట్ రెడీ.